హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉమ్మడి కుటుంబం అప్కమింగ్ ప్రోమోలో అయితే శరణ్య ఒక డబ్బులున్న సూట్ కేసు తీసుకొని వచ్చి సౌమ్యకి ఇస్తుంది. తర్వాత ఈ సూట్ కేసు నిండా డబ్బులు ఉన్నాయి, ఈ డబ్బులన్నీ తీసుకొని నువ్వు నా భర్త నుంచి ఈ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపో, నీకు కావాల్సిన డబ్బులు ఈ సూట్ కేసులో పెట్టి ఉంచానని పక్కనే ఉన్న టేబుల్ పైన ఆ సూట్ కేసును ఉంచుతుంది. తర్వాత సౌమ్య ఆ సూట్ కేసును ఓపెన్ చేసి చూసేసరికి దాంట్లో ఉన్న డబ్బును చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి ఆ డబ్బు వైపు అలాగే చూస్తూ ఉంటుంది. తర్వాత వెంటనే ఎదురుగా ఉన్న శరణ్య చూస్తూ చాలా హేళనగా నవ్వుతూ ఉంటుంది. ఏంటి డార్లింగ్, నువ్వు నీ భర్త కోసం ఒక కురుక్షేత్ర యుద్ధమే చేస్తావని అనుకుంటే నువ్వేంటి ఇలా సింపుల్గా ఒక సూట్ కేసు నిండా డబ్బులు తీసుకొని వచ్చి ఆ డబ్బులు తీసుకొని నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటున్నావు? అది ఎప్పటికీ ఎన్నటికీ జరగని పని. ఎందుకంటే నీ భర్త దర్శన్ వల్ల నా శీలమే పోయింది కాబట్టి నీ భర్త దర్శనే నాకు కావాలి, ఈ డబ్బులు ఏవి కూడా నాకు వద్దు అని అంటూ ఉంటుంది. అప్పుడు శరణ్య కోపంగా లాగిపెట్టి సౌమ్య చెంప మీద ఒక్కటి కొడుతుంది. ఇంకొకసారి కనుక మా ఆయన నుంచి నీ శీలం పోయిందనే ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవంటే నీకు చంపి పాత్ర వేస్తానని శరణ్య కోపంగా సౌమ్యతో అంటూ ఉండేసరికి సౌమ్య కోపంగా శరణ్య వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి, కురుక్షేత్ర యుద్ధం చేస్తానని అనుకున్నావా? కుక్కకి విసిరేసినట్టు డబ్బులు విసిరేస్తే వాటిని తీసుకొని నువ్వే ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు, దానికోసం కురుక్షేత్రం చేయాల్సిన అవసరం ఏమీ లేదని శరణ్య కోపంగా అంటూ ఉండేసరికి అప్పుడు సౌమ్య మాత్రం చూస్తూ ఉండు, దర్శన్తో నా మెడలో తాళి ఎలా కట్టించుకుంటాను అని సౌమ్య కోపంగా శరణ్యతో అంటూ ఉండేసరికి అప్పుడు శరణ్య కూడా ఏమాత్రం తగ్గకుండా అవసరమైతే నా తాళిని నీ మెడకి ఉరిగా వేస్తాను తప్ప ఆయన చేత నీ మెడలో తాళి కట్టనివ్వను. తర్వాత శరణ్య సౌమ్యతోటి ఇందాకేదో అన్నా దర్శన్ నాకు కావాలి అనా? సరే అయితే నీ ఇష్ట ప్రకారమే, నా భర్త దర్శన్ నా దర్శన్ చేతే నిన్ను మెడపట్టి ఇంటి నుంచి బయటికి గెంటించకపోతే చూడు అని శరణ్య సౌమ్యపై ఛాలెంజ్ వేస్తుంది. సౌమ్య కూడా అది కూడా చూద్దాం, నీ భర్తని నా నుంచి ఎలా కాపాడుకుంటావు అని ఛాలెంజ్ వేస్తుంది. ఇలా సౌమ్య శరణ్య ఒకరికొకరు ఛాలెంజ్ విసురుకుంటారు. మరి శరణ్య సౌమ్యని దర్శనే స్వయంగా మెడపట్టి బయటికి గెంటించేలాగా సౌమ్యని ఇంటి నుంచి తన భర్త నుంచి ఎలా దూరం చేస్తుంది, ఎలాంటి ప్లాన్ వేసి సౌమ్యని ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడుతుంది అనేది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.